సైకలాజికల్ ప్రాబ్లం, సైకలాజికల్ ఇది ఎలా పోతుంది? సరే, ఇప్పుడు సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు ఒకటే ప్రాబ్లం అండి. నేను ఎంత చెప్పినా, లేకపోతే వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ చెప్పినా, ఇంకో డాక్టర్ చెప్పినా మీకు ఆ భయం అనేది పోదు. మీకు ఎప్పుడు భయం పోతుంది అంటే మీరు ఒక 3-4 టైమ్స్ సక్సెస్ఫుల్గా ఇంటర్కోర్స్ అయిందనుకోండి, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అందుకని సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్తో పాటు కొన్ని రోజుల పాటు కౌన్సిలింగ్ ప్లస్ మెడికేషన్స్ ఇస్తాం. ఆ మెడికేషన్స్ వల్ల ఏంటంటే సక్సెస్ఫుల్గా ఫెయిల్యూర్ లేకుండా ఇంటర్కోర్స్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ రావడం మొదలు పెడుతుంది. మీకు పెనిస్లో మంట వస్తుంది పవన్ రెడ్డి గారు. అసలు నాకు అలా ఎందుకు వస్తుంది అంటే మోస్ట్లీ పెనిస్లో మంట వస్తుంది అంటే కిడ్నీలో చిన్న చిన్న స్టోన్స్ కిందికి జరుగుతున్నప్పుడు కానీ మంట వస్తుంది, లేదా యూరిన్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉన్న వస్తుంది. అన్నిటికన్నా కామన్ ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక సీమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకోవాలి. సీమెన్ కల్చర్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ రిపోర్ట్ చూపించేసి మీ ఊళ్ళో డాక్టర్తో మందులు తీసుకోండి, తగ్గుతుంది. అక్కడ తగ్గకపోతే మా దగ్గర రండి. తర్వాత ఇంకొకరు, ఐ హ్యావ్ పెయిన్ ఇన్ ద పెనిస్, వాట్ ఈస్ ద రీజన్? నేను ఈ వీడియోలోనే మీరు ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ అనే వీడియో చూసినప్పుడు అడిగారు కదండి, ఆ వీడియోలోనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ ఉంటేనే పెయిన్ వస్తుంది. సో ఒకసారి సీమెన్ కల్చర్ టెస్ట్ చేసుకోండి. రెండోది, ఒకవేళ అప్పటికి లేకపోతే ఒకసారి పీనల్ స్కాన్ చేయించుకోవాలి. తర్వాత సంగమేష్, సార్ నాకు మోషన్ అయిన తర్వాత సీమెన్ అనేది లీక్ అవుతుంది, దీని గురించి ఏదైనా ట్రీట్మెంట్ చెప్పండి. అదేమీ పెద్ద మేజర్ ఇష్యూ కాదండి. కొంతమందికి అంటే ఎక్కువ మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ కానీ మోషన్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ముక్కడం ఎక్కువ అయితే దానివల్ల కూడా కొంచెం సీమెన్ రావచ్చు, అదేం జబ్బు కాదు. టెడ్లాఫిల్ సంజయ్ బాబు గారు, ఉదయం వేసుకోవాలా, టైం చెప్పండి. జనరలీ టెడ్లాఫిల్ అనేది సాయంత్రం భోజనానికి ముందు కానీ తర్వాత కానీ తీసుకోవచ్చండి. ఉదయం జనరల్గా అడ్వైస్ చేయము. తర్వాత ప్రేమ్చంద్, సార్ మీ నెంబర్కి కాల్ చేసినప్పుడు కాల్ సరిగా రెస్పాండ్ అవ్వడం లేదు. అది మా కాల్ సెంటర్ ఓన్లీ 9 to 5 టైంలోనే ఉంటుందండి. ఈవినింగ్ టైమ్స్లో జనరల్గా కాల్ సెంటర్ వాళ్ళు ఉండరు. సో ఒకసారి మీరు కాల్ చేసేది మార్నింగ్ టైమ్స్లో కాల్ చేయండి. ఒకవేళ కాల్ అది రాకపోయినా కూడా మళ్ళీ మా వాళ్ళకి కాల్ బ్యాక్ చేస్తారు. తర్వాత జాన్ పటేల్, సార్ టెడలాఫిల్ 10 mg, పెరాక్సిటిన్ 20 mg వాడచ్చా? నేను ఫస్ట్ యూస్ చేస్తున్నా. తప్పేం లేదండి, వాడచ్చు ఈ రెండు. ఎందుకంటే ఒకటేమో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పనిచేస్తుంది, రెండోది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ పనిచేస్తుంది. కాకపోతే పెరాక్సిటిన్ 20 mg ఎక్కువ తీసుకున్నప్పుడు కొంచెం రోజంతా కొంచెం మత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది, నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది. సో పెరాక్సిటిన్ 10 mg ట్రై చేయండి. 10 mg పని చేయనప్పుడు 20 mgకి వెళ్ళండి. తర్వాత కృష్ణ గారు, సార్ నాకు మమ్స్ ఎఫెక్ట్ వల్ల టెస్టికల్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పారు. యూరాలజిస్ట్ కన్సల్ట్ అయ్యాను, టాబ్లెట్స్ ఇచ్చారు, పెయిన్ తగ్గింది, టెస్టికల్స్లో లెఫ్ట్ సైడ్ బాల్ సైజ్ తగ్గింది. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలని అనుకుంటున్నాము, సొల్యూషన్ చెప్పండి. టెస్ట్ చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ 300 అని ఉంది. నా ఏజ్ 30 years, ప్లీజ్ సొల్యూషన్ చెప్పండి. అసలు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మమ్స్ వచ్చినప్పుడు జనరల్గా టెస్టిస్ లోపల డ్యామేజ్ ఉంటుంది. ఫస్ట్ సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకోవాలి. అసలు స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంది, క్వాలిటీ ఎంత ఉంది, అది ముఖ్యం. అవన్నీ బాగున్నప్పుడు టెస్టోస్టెరాన్ తక్కువ ఉన్నా మనకు పర్వాలేదు. సో మనకు కావాల్సింది ఫస్ట్ స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ బాగుందా లేదా చూసుకోవాలి. తర్వాత VVSS వర్మ, సార్ ఇది కంటిన్యూ యూజ్ చేయాలా లేదా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడాలా? సో టెడలాఫిల్ అనేది మీకున్న ప్రాబ్లంని బట్టి, అంటే బాగా సివియర్ ప్రాబ్లం ఉందనుకోండి, రోజు తక్కువ డోసులు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగుంటుంది. లేదు నేను ఎప్పుడు డాక్టర్ గారు నేను కలిసేదే నెలకోసారి కలుస్తాను లేదా 15 రోజులకోసారి కలుస్తాను, అంటే సెక్స్ చేస్తాను అన్నప్పుడు ఆ కలిసే రోజే 10 mgనో 20 mgనో తీసుకోండి, సరిపోతుంది. రోజు వాడిన అవసరం లేదు. హలో సార్, సాయిరామ్ హియర్, ఐఎమ్ జర్నలిస్ట్, రీసెంట్లీ సఫరింగ్ విత్ అన్బేరబుల్ టెస్టికులర్ పెయిన్ బట్ గాట్ యువర్ అపాయింట్మెంట్ ఆన్ 4th May 12:30 PM. ఓకే, కుడ్ యూ ప్లీజ్ అలో మీ టు కన్సల్ట్ బిఫోర్? చూడండి, ఆల్రెడీ మేము మల్టిపుల్ వీడియోస్ చేశాము. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇట్లా టెస్టికులర్ పెయిన్ కానీ మీరు అంటున్నారు కదా అన్బేరబుల్ పెయిన్ అని, మీరు అపాయింట్మెంట్ తీసుకునే అవసరం లేదు. ఇప్పుడు మా దగ్గర 4 ఉన్నాం. ఎవరో ఒకరు, నేను కానీ సురేందర్ కానీ సీతారాం కానీ ఎవరో ఒకరు చూస్తారు. అంటే పర్టికులర్ నన్నే కలవాలి లేకపోతే వీళ్ళని కలవాలని రావద్దు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రండి, ఎవరో ఒకరు చూసి పంపిస్తాం.
తర్వాత అంటే ఇనిషియల్ ఎవాల్యుయేషన్ తర్వాత మీరు ఎవరిని కలవాలనుకున్నా నన్ను కలవాలంటే నన్ను కలవచ్చు, లేకపోతే వాళ్ళని కలవాలన్నా వాళ్ళని కలవచ్చు. సో ఎవరైనా సరే ఎమర్జెన్సీస్ ఉంటే వచ్చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని అంటే వెనక్కి అపాయింట్మెంట్ లేదని ఎవరు పంపించరు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇమ్మీడియట్గా అటెండ్ అవుతారు ఎమర్జెన్సీస్ ఉంటే. తర్వాత కాకపోతే కిందికి వచ్చినప్పుడు రిసెప్షన్లో మేము ఎమర్జెన్సీ కోసం వచ్చాము, ఎవరినో ఎవరిని కలవాలి అని చెప్పండి. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళతో చూపించేస్తారు. హాయ్ సార్, సారీ టు మెన్షన్ ఓకే ఇన్ ప్రీవియస్ కామెంట్ యూ ఇగ్నోర్డ్ మీ టు ఆన్సర్ మై క్వశ్చన్. ఐ లివ్ ఇన్ కెనడా. దట్ ఈస్ వై ఐ పోస్టెడ్ ఆల్ రిజల్ట్స్ హియర్. ఐ డిడ్ బిలో tests in Canada as you advised in previous videos for my premature ejaculation program. Okay. సో ఇప్పుడు సీమెన్ కల్చర్లో వాళ్ళు కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఓన్లీ గోనోరియా లేదు, మిగతావన్నీ మళ్ళీ రిపోర్ట్ రిలీజ్ చేస్తామన్నారు. ఇంతవరకు అది ఒకసారి కనుక్కోండి సీమెన్ కల్చర్ రిపోర్ట్ వచ్చిందా లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు సీమెన్ కల్చర్ టెస్ట్ అనేది ఏ బ్యాక్టీరియా ఉంది అని చేస్తాం. ఏదో పర్టికులర్గా నిస్టీరియా గోనోరియా ఉందా లేకపోతే ఒకటే ఉందా అని ఇవ్వం. సో అది ఎక్కడో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు సీమెన్ కల్చర్లో మనకు ఏదైనా బ్యాక్టీరియా గ్రోత్ ఉందా, ఏదైనా ఉంటే ఏం బ్యాక్టీరియా ఉందని ఇవ్వాలి, అది ఇవ్వలేదు. సో ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ కూడా నార్మల్ అనే ఇచ్చారు. సో అప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి అంటే ఓన్లీ చిన్న స్క్రోటంలో చిన్న సిస్ట్ అని ఇచ్చారు. హైడ్రోసీల్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆన్ రైట్ సైడ్, కొంచెం స్మాల్ హైడ్రోసీల్ అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్లో అయితే క్లారిటీ లేదు. సో ఎందుకు లో సీమెన్ వాల్యూమ్ వస్తుంది అనేది మనకు తెలీదు. సో వీలైనంత వరకు మీరు ఇండియాకి వస్తున్నారు కదా, దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తానులేండి. ఎందుకంటే ఈ టెస్టుల మీద అసలు సీమెన్ కల్చర్ టెస్ట్కి వాళ్ళు ఎలాగైతే రిపోర్ట్ ఇవ్వాలో దానికి సంబంధం లేకుండా రిపోర్ట్ ఇచ్చారు. ఇది లేదా ఎవరైనా ఇండియా నుంచి కెనడాకి వస్తున్నారేమో చెప్పండి. ఈ రిపోర్ట్స్ బేస్ చేసుకొని మీకు కొన్ని మెడికేషన్స్ పంపిస్తాము, ట్రై చేయండి. పని చేయకపోతే మళ్ళీ మార్చిస్తాం. లేదా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి. మా దీంట్లో ఆన్లైన్ నెంబర్కి ఫోన్ చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలి అంటే ఒక సండేస్లో ఇస్తారు ఆన్లైన్ కన్సల్టేషన్. వాటిని బేస్ చేసుకొని బట్ ఎవరైనా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము మెడిసిన్ కెనడాకి పంపించలేము. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వస్తే వాళ్ళకు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మెడికేషన్స్ ఇచ్చి పంపిస్తాం.